సార్ చక్రవర్తి గారు నమస్కారం అండి. నమస్కారం రామాంజనేయులు గారు. సార్ దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్లన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం మామూలు గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో కూటమి అయితే ఉందో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేసింది. అసలు అన్ని ప్రైవేటైజేషన్ అయిపోతున్న నేపథ్యంలో అసలు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమే అంటారా? సో దాంట్లో ఇప్పుడు రెండు కూటములు ఉన్నాయిగా, మహాగఠబంధన్ ఒకటి, ఎన్డీఏ ఒకటి. ఎన్డీఏ 1 కోటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అని లేదు, అది కూడా ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల సృష్టించడం, ఉపాధి కల్పన వంటి రకరకాల కార్యక్రమాల ద్వారా 1 కోటి ఉద్యోగాలు సృష్టిస్తామనేది ఎన్డీఏ అనౌన్స్ చేసింది, చెప్పిన ప్రామిస్ చేసింది. మహాగఠబంధన్ ఇంటికో ఉద్యోగం ఇస్తుంది. 2,70,00,000 ఇళ్ళు ఉన్నాయి అక్కడ, ఫ్యామిలీస్ బీహార్లో. అంటే 2,70,00,000 ఉద్యోగాలు. అట్లని బీహార్ ఏమన్నా ఆర్థికంగా చాలా గొప్పగా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా దాదాపు దివాలా దశలో, అప్పులు, ఉద్యోగుల జీతాలు, అంటే అప్పులు మనకు ప్రతి నెల కట్టే వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, ఉచితాలు ఇస్తే ఇక ప్రభుత్వం దగ్గర దాదాపు ఏం పెద్ద డబ్బులు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే. ఉద్యోగుల జీతాలు, వడ్డీలు, ఉచితాలు సరిపోయింది. అంటే మీరు రోడ్లకి వీటికి అన్నిటికీ ఎప్పుడు కిటకిటే, అవసరం ఉన్నంత మందం వేస్తారు కానీ లేదు. బీహార్ పరిస్థితి కూడా అంతే. 2,70,00,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళ జీతాలు ఎంత, ఎవరు అంచనా వేశారు? అది బీహార్ బడ్జెట్ కూడా దాదాపు తెలంగాణ బడ్జెట్లో 3,00,000 కోట్ల రేంజ్లలో ఉంది. అటు ఇటు 10-20 వేల కోట్లు అటు ఇటు అనుకోండి. 2,70,00,000 మందికి 25,000 ఎంతో జీతం ఇచ్చినా కూడా బిజినెస్ స్టాండర్డ్ అనుకుంటా అంచనా 6,00,000 కోట్లు అవుతుంది. 6,00,000 కోట్లు సంథింగ్ లైక్. 3 ఏళ్ళ బడ్జెట్ వచ్చినప్పుడు చాలు. సో ఇది అయ్యే పని కాదు. కాకపోతే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారుగా, అది విలేజ్ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ. అట్లా మరి ఏమైనా 3,000 4,000 అట్లా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? చేసినా కూడా ప్రతి ఇంటికి అంటే అసలు అది అసాధ్యమైన పని. కాకపోతే ఒక ముఖ్యమైన సందేశం, అక్కడ ఎన్నికల్లో జరుగుతున్న పోటీ భారతదేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం ఎట్లా ఉందనడానికి ఒక మంచి ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందంటే దేశాన్ని తెగనమ్మి కూడా ఎన్నికల్లో గెలవాలి అనే ఆలోచనలోకి వచ్చేసాయి. లక్ష్యం, టార్గెట్ ఒకటే, ఎన్నికల్లో గెలవడం. దేశం అమ్ముకుంటున్నాం, నాశనం అయిపోయిందా దేశం? ఇప్పుడు ఇవాళ భారతదేశం చుట్టుపట్టం అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వదిలేద్దాం. మనకున్న అతిపెద్ద థ్రెట్ చైనా. మనకంటే వెనకబడ్డ దేశం ఒకప్పుడు. 1980లో 1990లో కూడా దాదాపు మనకంటే కాస్త కూస్త కొంచెం వెనకే ఉంది, ముందు లేదు. ఈరోజు 5 ఇంతలు, 500%. అంటే ఒక భారతీయుడు ₹1,00,000 సంపాదిస్తే ఒక సగటు చైనీయుడు 4,500,000 సంపాదిస్తాడు. చైనా మనకు ఎందుకు థ్రెట్ అంటే, మనం ఎప్పుడైతే బలహీనం అయిపోతాం శత్రు దేశాలు అడ్వాంటేజ్ తీసుకుంటాయి. పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, బర్మా కానీ, ఏ దేశాలు కూడా, నేపాల్, భూటాన్, ఎన్ని మన చుట్టూ దేశాలు కదా. వాళ్ళ మాట వింటే కానీ మన మాటలు వినవుగా. ఎప్పటికీ ఆర్థికంగా బలం ఉన్నోడిదే చెల్లుద్ది. మరి మనం జ్ఞానం ఉండాలా? ఏం ఆలోచిస్తున్నారు మన నాయకులు? ఏంటంటే మరి వాడు ఇస్తున్నాడు అంటున్నాడు, మరి నేను ఇవ్వకపోతే గెలవను అంటారు. నాయకత్వం అంటే అదే కదా, ప్రజలకి చెప్పగలిగి ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని వివరించే సత్తా ఉంటేనే అది నాయకత్వం. ఇది అమ్ముడుపోవటం. అసలు ఉచితాలు ఇవ్వకుండా గెలిచే గట్స్ ఎవరికి లేవు ఇప్పుడు అనుకోవచ్చు. ఒక పద్ధతి ఉందండి రామాంజనేయులు గారు. ఉచితం అంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. మరి రాత్రి పెన్షన్లు ఉచితం బంద్ చేస్తామంటే ముసలోళ్ళు రోడ్డును పడతారు కదా. అలవాటు చేసాం ఒక వ్యవస్థకి. నేను చిన్న ఉన్నప్పుడు పెన్షన్లు ఏం లేవు, ప్రభుత్వాలే దివాలా తీసినాయి. ఏది 1980sలో ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, ఇంకా పెన్షన్లు ఏంటి? అసలు ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ గారు ఇస్తే అసలు అది ఒక మహాద్భుతం. అది ₹2 కష్టకాలం. దాని తర్వాత దేశం దివాలా తీసింది 1990లో. దాని తర్వాత పివి నరసింహరావు గారి ఆర్థిక సంస్కరణలు కొంత ఆర్థిక అభివృద్ధి జరిగింది. అయితే ఉచితాలు మొత్తం తీసేయలేం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దాదాపు 35 నుంచి 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు. తెలంగాణలో 25 నుంచి 30 లక్షలు. ఉచిత విద్య ఏం మూసేస్తామంటే అవ్వదు. కానీ ఉచిత సిలిండర్లు ఎవరేమన్నారండి మిమ్మల్ని? ఉచిత బస్సు ఏంటంటే అసలు ఎవరన్నా మహిళలు రోడ్డు ఎక్కి మాకు ఉచిత బస్సు కావాలని ధర్నాలు చేశారా? ఏంటి ఆ బాధ్యత రాహిత్యం? 18 ఏళ్ల మహిళలకి పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదా సూపర్ 6 అది 1500 మంత్లీ ప్రతి మహిళలకి 1500 మహిళకి. ఏంటది? అది ఎవరు అడిగారు అసలు? ఏంటది? ఇది అరాచకం.
చేసి ఇవాళ భారతదేశం పరిస్థితి ఏంటంటే దేశ అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక వనరులు లేవు మన దగ్గర. ఇప్పుడు 4వ ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ ఏమండి, డ్రింకింగ్ వాటర్ లేవు. ఏ అభివృద్ధి చెందిన దేశానికి పోయి చూసినా 24 గంటలు తాగే మంచినీరు రాని దేశం ఒక పేరు చెప్పండి నాకు, ఒక్క పేరు చెప్పండి. మంచినీళ్ళు లేవు. మొన్న తిరుపతి వెళ్ళాం, ముందు విజయవాడ వెళ్ళాం, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాం, మొత్తం ఓపెన్ డ్రైనేజ్లే. ఏంటంటే మనం అసలు సంస్కారం ఉన్న ఒక సమాజంలో బతికే చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏంటి 4వ అతిపెద్ద ఎకానమీ ఎందుకు అంటే రోడ్ మర్చిపోయాం. తిరుపతి నుంచి కడప వెళ్ళామండి, అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ ఒకటి కొట్టుకుపోతే చూడటానికే వెళ్ళాం. మొత్తం గుంతలండి, రోడ్డు భయంకరం, అంటే అడుగులోతు. మనం అంటే పగటిపూట పోయాం కాబట్టి కాస్త చూసుకొని తిప్పు, నైట్ టైం దొరకను కూడా దొరకదు, టైర్ లోడ్ వస్తాయి. అంటే ఎందుకున్నాయనేది ప్రభుత్వం నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం వస్తే చేయట్లేదు, అది అనవసరం. అది కాదు, డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు? మొత్తం జీతాలకి వీటికి మళ్ళీ అప్పులు తెస్తారు. అది సమస్య. ఈరోజు రాజకీయ పార్టీలు, అది ఎన్డీఏ కానివ్వండి, ఇప్పుడు నేను మహాగఠబంధన్ ఇంటికో ఉద్యోగం అన్నారు, దుర్మార్గం అని చెప్తున్నాను. మరి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్క మహిళ అకౌంట్లు ఎంత వేసారని 10,000 వేసారా? 10,000 వేసినట్టున్నారండి బీహార్లో ప్రతి మహిళ అకౌంట్ సొమ్ము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలన్నీ అసలు వరదలాగా బారిస్తున్నాయి బీహార్కి యూపీకి డబ్బులు. మన డబ్బు అటు ఏంటి అంటే ఆర్థికంగా వెనకబడుతుంది. ఆర్థికంగా వెనకబడి ఇట్లా తగలబెట్టాక మీరు మేము ఇచ్చుకోలేము ఇంటికి ఉద్యోగం. అంతేగా, ఇప్పుడు మనం కష్టపడి మనం జిఎస్టీలు కట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి అన్ని కట్టి అటు తీసుకుపోతున్నారు. దక్షిణాది జిఎస్టీలు ట్యాక్స్ కడితే మా ఉత్తరాది బాగా వెనకబడుతుందండి. మరి ఇట్టే వెనకబడుతుంది ఫ్రీగా ఇది చేసుకుంటాడు. మన దగ్గర తీసిపోయే డబ్బు అభివృద్ధికి వాడితే ఒక పద్ధతి. బట్ ద బ్రాడర్ పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం బాధ్యతతో వస్తుంది. మన పార్టీలు తెగబడ్డాయి. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నాయకులదే కదా. లేదు, వాడు 5 ఇస్తాడా, నేను 10 ఇస్తా. ఓ నువ్వు 10 ఇస్తావు, నేను 20 ఇస్తా. ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజల డబ్బులే కదా. ఇప్పుడు మొన్న అమ్మ ఒడి అని ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి 10,000 12,000 నాకు కరెక్ట్ గుర్తులేదు, వీళ్ళు పెంచారు దాన్ని. పెంచిన తర్వాత ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి ఇస్తామన్నారు. ఇప్పుడు మన ఇరిగేషన్ మంత్రి అని కూడా ఇగో 10,000 అదో 15,000 అని జగన్మోహన్ రెడ్డి గారు నీకు 10 అంటుంటాడు కదా. ఆ వీడియో వైరల్ అయింది, మీకు తెలుసుగా. ఈయన ఇప్పుడు ప్రతిసారి అదే అంటుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడల్లా. బట్ విషయం ఏంటంటే, ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నాం విద్యార్థులని, ఉచిత విద్య, యూనిఫాము, పుస్తకాలు, షూ, బెల్టు, మధ్యాహ్నం భోజనం. ఒక్కొక్క విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నాం సార్? దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే అమ్మఒడి అసలు అర్థం ఉందా? ఏంటది? రోడ్లు వేయండి. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుందామండి. హైదరాబాద్కి మీరు ప్రశ్న అడిగారు, నేను చెప్తూనే పోతున్నాను, క్షమించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు. ఎందుకు? ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ, 10 లక్షల మంది పనిచేస్తున్నారు ఐటీ ఇండస్ట్రీలో. ప్రతి ఐటీ ఉద్యోగికి ఒక కుటుంబం ఉంటుందిగా, దాని మీద ఒక కుటుంబంలో 2 ఉంటారుగా. అంటే 10 లక్షల మందికి ఇంకో 20 లక్షల మంది ఆ వ్యక్తి పనిచేస్తాం, అంటే 30 లక్షల మంది బతుకుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆ విద్యార్థి హోటల్లో తింటాడు, విద్యార్థి అంటే ఐటీ ఉద్యోగి హోటల్లో తింటాడు, ఓ ఇల్లు ఏదో కొంటాడు, ఓ కారు ఏదో కొంటాడు. ఇవన్నీ ఉపాధి అవకాశాలు సృష్టిస్తాడు. హైదరాబాద్ జనాభా 1 కోటి అనుకుంటే, నేను అనుకోవటం తక్కువ ఒక 50 లక్షల మంది ఐటీ ఇండస్ట్రీ మీద బతుకుతుంది. ఇంకా ఐటీ ఇండస్ట్రీ చేస్తే ఏంటో తెలుసా అండి? ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళు 1,00,000 సంపాదిస్తే 25,000 ఇన్కమ్ ట్యాక్స్ ఇంకెవరు కట్టరు. అంటే ఇది బంగారు గుడ్డు పెట్టే బాతు. కొండాపూర్ నుంచి ఇక్కడ రావడానికి 10 నిమిషాలు అండి, 45 నిమిషాలు పడుతుందండి. ఎందుకు? ఈ మొత్తం తీసుకుపోయి తగలబెట్టేస్తారు. నేను అనేది ఏంటంటే, మనం ఈ బాతుకు కొంచెం తిండి పెట్టి ఇంకో 2 గుడ్లు ఎక్కువ పెట్టి అది లేదు మనకు. ఏమండి, ఫ్లైఓవర్లు వేద్దాం. ఇప్పుడు మెట్రో నడవట్లేదు అంటే ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ సిటీ పోవాలి, ఆరు ఐటీసీ కోహినూరు, ఇంకా అవతల మీ ఆఫీస్ ఉంటుంది, మీరు హయత్ నగర్లో ఉంటారు. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వచ్చి మెట్రో ఎక్కాలి, మళ్ళీ దిగి లేదు మెట్రో అంటే సౌకర్యంగా లేదు. దాన్ని ఇంకా విస్తరించాలి కదా. ఎప్పుడు వచ్చింది మెట్రో? 10 ఏళ్ళు. మన నష్టాలు ఉందంటే ఎక్కరు. అన్ని రకాల జంపులు అంటే మనం చేయలేదు. హైదరాబాద్ ట్రాఫిక్, ఇప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాలంటే అసలు ఇంకా ఇంకో 100 కట్టొచ్చు నన్ను అడిగితే. హైదరాబాద్లో ఎంతో కొంత
ఏది లేదు, రాగానే పనిచేయాలి ఏంటంటే ఓటు రావు, పంచుడు. ఇది భారతదేశాన్ని నాశనం చేస్తుంది. ఇది భారతదేశ సమగ్రతకు భంగం కలిగిస్తుంది. భారతదేశం చాలా వినూత్నమైన దేశం, ఇన్ని రకాల భాషలు, సంస్కృతులు, జాతులు ఉన్న దేశం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. మన చుట్టూ ముప్పు, ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క చైనా, బంగ్లాదేశ్, రకరకాల దేశాలు మనతో అంత ఫ్రెండ్లీగా లేదు. మనం ఆర్థికంగా దిగజారిపోతే దిల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ us అండ్ ఇట్ విల్ డూ వెరీ డ్యామేజ్. సో బీహార్ అనేది మీరు అడిగిన ప్రశ్న, బీహార్లో ఏంటంటే బీహార్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఉన్న క్యాన్సర్కి ఒక ఉదాహరణ. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసాం. ఇది భారతదేశ భవిష్యత్తుకి చాలా ప్రమాదకరమైన. అంటే ఇంటికి ఒక ఉద్యోగం, ఒకరు ఇదంటే రేపు పొద్దున్న అందరూ ఇంకా అదే మొదలు పెడతారు. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.